వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నా సరే దళిత బడుగు బలహీన వర్గాల మహిళల హక్కులపై గలవెత్తినటువంటి నాయకురాలు, అదేవిధంగా 15 సంవత్సరాల కమ్యూనిస్టు కంచుకోటను సైతం బద్దలు కొట్టినటువంటి ఉక్కు మహిళ. ఆమె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పుష్పలీల గారు. ప్రస్తుతం మనతో పుష్పలీల గారు ఉన్నారు. మరి మిగతా విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం. ముందుగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమం సాగుతాం. ఎలా ఉన్నారు? బాగున్నాను బేటా. మీకు మీ రాజ్ న్యూస్ కూడా నమస్కారాలు, ప్రేక్షకులకి కూడా. మా మొదటి ప్రశ్న, ఒక మహిళగా ఇటు ఫ్యామిలీని కానీ ఇటు రాజకీయాన్ని కానీ ఈ రెండింటిని ఇన్ని సంవత్సరాలుగా ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలిగినారంటే ఏం చెప్తారు? ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా ఒక స్త్రీ ఒక హోమ్ మేకర్గా, హోమ్ మినిస్టర్గా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, సేనేషు రంభ, భూజేషు మాత అన్నట్టు అన్ని క్యారెక్టర్స్ ఒక స్త్రీలో సహజంగానే దేవుడు పెట్టాడు. ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నా సరే 10 మందికి కూడా ఒకే టైంలో వాళ్ళకి సపర్యలు చేస్తూనే ఇటు భర్తకు కానీ కుటుంబానికి కానీ ఇబ్బంది కాకుండా చూసే ఒక మేనేజ్మెంట్ ఒక పురుషుడికి ఉండదు, ఒక స్త్రీకే ఉన్న వరం అది. సో ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక వదినగా ఏ క్యారెక్టర్లో ఎవరికి కూడా నష్టం జరగకుండా చేసిన మాకు నిజంగా కూడా ఈరోజు పితృస్వామిక వ్యవస్థలో ఉన్న మగధీరులు ఎవరైతే ఉన్నారో, మా సోదరులు ఎవరైతే ఉన్నారో, స్త్రీ రాజకీయాలలో రాణించేదో వంటిళ్ళ వరకే ఆమె పరిమితం అనుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అనాలోచితమైన భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసు స్త్రీ అంటే చాలా ఖతర్నాక్, ఒకవేళ మన పాలిటిక్స్లోకి తీసుకొని వస్తే మనకంటే ఎక్కువ బాగా చేయగలదు. కాబట్టి ఈవెను ఇంట్లో నుంచే సలహాలు అడగదు. అంటే శరణేషు దాసి, శయనేషు అంటే శయనేషు అంటే రంభ అన్నప్పుడు కూడా మళ్ళీ కార్యేషు దాసి, శయనేషు మంత్రి అన్న అందులోనే మంత్రిగా సలహాలు ఇచ్చేది ఎవరితో? నువ్వు ఎంత పెద్ద పొలిటికల్ తోపైనా సరే ఇంట్లో పెళ్ళాని సలహా లేకుండా మాత్రం ఎవ్వరు రారు. ఎవరినంటే ఉంటే నాకు చెప్పమనండి. ఎందుకంటే పెళ్ళాల సహకారం లేకుండా, పెళ్ళాలకు చెప్పకుండా, పెళ్ళాల పర్మిషన్ లేకుండా రాజకీయంగా వచ్చి మేము బాగా తోపులం అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఎందుకు అంటే అది నెగిటివ్ తీసుకోకూడదు, పాజిటివ్ తీసుకోండి. పాజిటివ్ ఏంటంటే ఇంట్లో ఎవరితో ఒక సహధర్మచారిణిగా, ఒక అర్ధాంగిగా తనని కరెక్ట్గా అర్థం చేసుకునేది ఒక భార్య అనుకుంటాను. అందుకే బయట వాళ్ళకంటే ఒకసారి ఒక మాట చెప్పిపోతే బాగుంది అని అనుకునే వాళ్ళు మాత్రం సరైన సమాధానము, సరైన ఆలోచన చేసేవాళ్ళే వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. కొంతమంది ఈగోతో రాజకీయాల్లో ఉన్న వాళ్ళే కానీ మిగతా ఉన్న ఈ పురుషాధిక్యంలో పెంచిన పెంపకంలో ఉన్న తప్పులే అనుకోండి. అందులో మా స్త్రీల పాత్ర కూడా ఉంది. అందులో ఏంటంటే మగవాళ్ళంటే ఇలా ఉండాలి, ఇది ఆడపిల్లల పని, ఇది మగపిల్లలని చెప్పారు చూడండి. వాళ్ళు గనక ఇంట్లో నుంచి వాళ్ళని చంపల మీద పటా పటా కొట్టాలండి. నేను ఎందుకు హార్ష్గా మాట్లాడుతున్నానంటే మేమే కడుపులో నుంచి వచ్చేటప్పుడు నేను ఆడపిల్ల కావాలని అడిగానా? వాడు మగపిల్లోడు కావాలని అడిగాడా? అమ్మని అడిగి పుడుతున్నామా మనము? ఒకే కడుపు నుంచి వచ్చిన మనకి ఎందుకు ఆ వివక్షత? సో మనకి ఆ వివక్షత చూపించాల్సిన ఆ తల్లిలే ఒక్కొక్కసారి నువ్వు తమ్ముడిని ఎంటేసుకపో, లేకపోతే వాడిని చూస్తే ఏమనుకుంటారో, నువ్వు ఇలా మాట్లాడితే బాగుండదు అని ఆ తల్లి ఎందుకు చెప్తుంది అంటే ఈ సమాజంలో అలా మాట్లాడే పిల్లలకి వాళ్ళని ఎదుర్కొనే శక్తి వీళ్ళకు ఉండదేమో, రేపొద్దున ఏ ఆపత్తు నా బిడ్డకు వస్తుంది మన బాధతో భయంతో తెస్తుంది తప్ప ఓ రాణి రుద్రమలాగా, ఒక ఝాన్సీ లక్ష్మిలాగా, ఒక చాలా ఇప్పుడున్న ఒక ఇందిరాలాగా ఇందిరాగాంధీని ఎందుకు చెప్తున్నాము, ఒక సుష్మా స్వరాజ్ని ఒక్కొక్కరిని ఎందుకు చెప్తున్నాము? వీళ్ళ బ్యాక్గ్రౌండ్లు కానీ, వీళ్ళు పోరాడిన మాట్లాడే మేధా సంపత్తి కానీ, మగవారికి ఎక్కడ సంపద కానీ, ధైర్యంలో కానీ ఏ దాంట్లో కూడా వెనక్కిపోలేరు వీళ్ళు. బాబు నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అందుకే చచ్చిపోతాను నన్ను చూసి. ఎందుకంటారా, 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసు. జీవితంలో ఆ 24 క్రాఫ్ట్స్ కంటే అన్ని క్రాఫ్ట్స్ని కూడా ఎదుర్కొని వచ్చిందని నేను. సో అన్ని కష్టాలని ఈజీగా ఎలా చెయ్యాలి అన్నదాన్ని అందరికంటే స్పీడ్గా, చాకచక్యంగా అది అట్లా మేనేజ్ చేయడం అనేది కూడా ఏ స్త్రీకి కూడా రాదు. కొంతమంది స్త్రీ మన ఇండియన్ కల్చర్లో ఉన్న స్త్రీల యొక్క మెంటాలిటీ ఏంటంటే కుటుంబమే పరమావధి. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు కూడా, ఎందుకంటే సమాజానికి మంచి బిడ్డల్ని అందిస్తున్నారు, సొసైటీకి ఒక మంచి పౌరుని అందిస్తున్నారు. కానీ బయటకు వచ్చిన వాళ్ళంతా ఆడవాళ్ళ గురించి మాట్లాడే ఒక స్త్రీ గురించి బుద్ధి లేని మహిళలు కొంచెం మానుకోవాలని చెప్తా. ఆవిడ ఇంట్లో ఉండేదో పతివ్రతలు, బయటికి పోయే వాళ్ళంతా అపపవిత్రమని
ఈరోజు పోటీ ప్రపంచంలో ఒక ర్యాకెట్ నడిపిస్తున్నాము, ఒక విమానాలు నడిపిస్తున్నప్పుడు సమాన అవకాశాలు ఒక తల్లి గర్భంలో లేనప్పుడు బయట ప్రపంచంలో వచ్చినాక మాకెందుకు, ఆకాశంలో సగం అంటున్నాం మేము, అన్నిట్లో సగం. సో అందువల్ల 33% రాజీవ్ గాంధీ గారు అప్పుడు తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా నా పార్టీ నీ పార్టీ లేదు, ఎవ్వరికి కూడా ధైర్యం లేదు ఆ 33%ని ఫిల్ చేయడానికి. ఎందుకు? వాళ్ళ సీట్లకు ఎసరొస్తాయని. సో నన్ను ఇలా మాట్లాడతా అంత ధైర్యంగా మాట్లాడే స్త్రీ ఎవరు కూడా, నన్ను ఎవరు కూడా భరించే శక్తి వాళ్ళలో ఉండదు. రాజకీయ విషయాలకు వద్దాం. షెడ్యూల్ కులాల అందుకే నేను చెప్పా, సినిమా అనేది ఎందుకు నాకు ఇష్టమైందంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా సినిమా పిచ్చిదాన్ని, సినిమాలు బాగా చూసేదాన్ని, సినిమా హీరోయిన్గా నేను ఊహించుకునేదాన్ని. వై నాట్? నేను హీరోయిన్ని, నాకేం తక్కువ అనుకునేదాన్ని తప్ప నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి. నేను ఒక దళిత బిడ్డనైనంత మాత్రాన నాకు టాలెంట్స్ ఉండవా? నేను చదువుకున్నాను, అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకున్నాను. ఈ రిజర్వేషన్ మీద వీడు రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి అవసరమా అనే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమన్నా నేను చదువుకున్నాను. అది ఎప్పుడు చదువుకున్నాను? పెళ్ళి అయినాక చదువుకున్నాను. నేను MA.Phil లెక్చరర్ని, ఎడిట్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో 6 years చేశాను. ఎంతోమంది బిడ్డలని ఈ దేశానికి మంచి పౌరులను అందించాను. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత అనుకూలకంగా నేను అర్థం చేసుకున్నానంటే, కనీసం దాన్ని పాటించాలని ఇంకిత జ్ఞానం లేనంత ఈరోజు రాజకీయ ప్లాట్ఫామ్లో చాలా తెలిసిన మేధావుల్లాగా ఉన్నారు. అది మన దౌర్భాగ్యం, మనం అంతకన్నా ఇంకేం చేయలేము. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మీరు ఎంతగానో పోరాటం చేస్తారు. ఇప్పటివరకు ఆ షెడ్యూల్ కులాల వర్గీకరణ, ABCD వర్గీకరణ ఇప్పటివరకు ఎందుకు కంప్లీట్ కాలేదు మేడం? కాదు కూడా, అది కానివ్వరు కూడా. కొంతమందికి అది తమ జీవన ఆధారం. రెండవది ఏంటంటే, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతూనే ఉండాలి వాళ్ళు చనిపోయేంత వరకు. ఎవరు ఏంటి అనేది ఏం లేదు. దాని పేరు చెప్పాలంటే మా కృష్ణ మాదిగ గారు, ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్పరు. ఎందుకు మాదిగా అనే దానికంటే వర్గీకరణలో అందరికీ, అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి. ఆ అంశాన్ని తీసుకుని బిడ్డలు అయితే జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎప్పుడు ఉద్యోగాలు రావు, రిజర్వేషన్ తీసేస్తున్నారు రోజు రోజుకి. సో ఆయన నమ్ముకొని ఆ ఉద్యమంలో పనిచేసిన చాలామంది కూడా ఈరోజు ఎందుకు దూరం అయ్యారు అంటే, ఆయన పట్టుకున్న విధానం లోపల ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం, వాళ్ళకి బ్యాక్ నుంచి సపోర్ట్ చేయడం, వాళ్ళ యొక్క అడుగులకు మడుగులో తెలియదంగా ఉన్నారు అనేది మొన్నటి వరకు మనకు తెలిసినప్పటికి కూడా మనం దాన్ని విభజించలేదు. నేను ఎందుకు విభజించాలో ఆయనతో పాటు పనిచేశాను. ABCD వర్గీకరణ కోసం నా పిల్లల్ని కూడా వదిలేసాను. అది అవ్వకుండా చేస్తున్నారు. ఎప్పుడో అయిపోయే విషయమే ఇది. చాలా చిన్న విషయం అసలు నన్ను అడిగితే. అసలు దీన్ని ఇలా డ్రాగన్ చేస్తూ అలా పోవడానికి పరమ కారణం ఏంటంటే, ఇది 2 రాష్ట్రాలు కూర్చొని, ఇక్కడ మాదిగ సమాజం ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో, మాల సమాజం ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. సో అప్పుడే ఉషా మెహ్రా కమిటీ దగ్గర నుంచి అంతకుముందు ఉన్న కమిటీలు, చాలా కమిటీలు ఉన్నాయి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, జనాభా ప్రాతిపదికన దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ ఎవరు పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆ ప్రాంతం లోపల ఈ రిజర్వేషన్ విధానాన్ని కూర్చొని 2 ముఖ్యమంత్రులు దాన్ని చేసుకునే అధికారము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అభ్యంతరం పెట్టను అనేది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా అదే చెప్పారు. మేము కూడా కమిటీ వేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా సంఘీభావన చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ ముఖ్యమంత్రుల దృష్టిలో ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి కాగానే ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి దాన్ని అలా పక్కన పెట్టేస్తున్నారు తప్ప ఆ అంశాన్ని వాళ్ళు ఏ రకంగా కూడా సీరియస్గా తీసుకున్నట్లేదు. ఒకవేళ వచ్చినా ఆ మాదిగ జనాలలో ఉన్న అనైక్యతను వీళ్ళు బేస్ చేసుకొని, మాల సోదరులో ఉన్న ఐక్యతను పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు వెళ్ళడం వల్లనే ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు మాకు రిజర్వేషన్లో జరిగిన విషయంలో, మాకున్న దాంట్లో రిజర్వేషన్ విద్యా విధానంలో ముందుకెళ్ళిన మా సోదరులు, మాల సోదరులు టాప్ క్యాడర్లో ఉన్నవాళ్ళు వాళ్ళే. మాకు ఎప్పుడు కూడా విభేదించను. నేనైతే విభేదించాను. ఎవరైనా అనుకున్నారంటే వాళ్ళు మూర్ఖులు. ఎందుకంటే మా ఇద్దరికి కూడా అన్టచబిలిటీ ఉంది. ఇద్దరు 2 కళ్ళు. ఏ రోజు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ కానీ వీళ్ళిద్దరు కొట్టుకోలేదమ్మా, నేను నువ్వు అనలేదు. ఈరోజు మా సమాజం లోపల ఈ విభేదాలు సృష్టించిన గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఇంకా మనని తిప్పి అందులో నుంచి ఒక పద్మవ్యూహంలాగా పెట్టేసి మా జాతిని ముందుకెళ్ళనీయకుండా మా మధ్యలోనే గొడవలు పెడతా ఉన్నారు. నేను ఇదే మన్మోహన్ సింగ్ గారిని కలిసినప్పుడు కమిటీలాగా వెళ్ళాము. నేను, కృష్ణమాదిగ గారు, రొక్క వరప్రసాద్ గారు, మాణిక్యం ప్రసాద్ గారు, చాలామంది అన్ని స్టేట్స్లో నుంచి వెళ్ళినప్పుడు నేను ఆయనతో వ్యక్తిగతంగా 2 నిమిషాలు టైం చేసుకొని వాళ్ళ ముందే మాట్లాడడం జరిగింది. నేను ఆయనకు అర్థమైన భాషలో 2 నిమిషాల్లో చెప్పాను. ఏమని, ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లికి ఒక కొడుకు, పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతను సన్నగా పీలగా ఉంటాడు. కానీ ఆ తల్లి దగ్గర ఉన్న అన్నం అనేది ఏదైతే ఉందో అంశమో అది రిజర్వేషన్ అనుకుందాం.
సో ఆ అన్నము చిన్నగా ఉన్నప్పుడు వాడు సన్నగా ఉన్నాడు కాబట్టి తినలేకపోతున్నాడు. అది చిన్నవాడు కొంచెం లావుగా ఉంటాడు, తినగల శక్తి ఉన్నాడు కాబట్టి తల్లి న్యాచురల్గా ఏం చేస్తుంది, ఆ చిన్న కొడుకుకే పెడుతుంది. ఆ తర్వాత చిన్న కొడుకు తినడం మొదలుపెట్టిన తర్వాత వాడు పెద్దవాడు కూడా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత తినే ఎలిజిబిలిటీకి వచ్చినప్పుడు, అమ్మ ఆ ఉన్న అన్నం అంతే కదా, నాకు కూడా అందులో సమానం ఇయ్య అడగడంలో ఆ పెద్ద కొడుకు తప్ప. ఒకసారి సమాజం ఆలోచించాలి, నా జాతి కూడా ఆలోచించాలి, నా జాతి బిడ్డలు కూడా ఆలోచించాలి. సో అడిగినప్పుడు ఎలా కుదురుతుంది అని చిన్న తమ్ముడు గొడవ పడడంలో అర్థం ఉందా? అర్థం లేదు కదా. అప్పుడు తల్లి ఏం చెప్తుంది, చూడు బిడ్డ ఇవి ఉన్నాయే మనకింత, సో మీరిద్దరూ పంచుకోండి, గొడవ పడకండి అని తల్లి ఏ రకంగా అయితే చెప్తుందో ఆ రకంగా మా రిజర్వేషన్ విధానము అంతే, దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మందకృష్ణ మాదిగ వర్గాన్ని బలం చేసుకుంటా మాల వర్గాన్ని ఎందుకు దూరం పెట్టాల్సి వస్తుంది మరి అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వెళ్ళిపోతారు. రేపొద్దున అక్కడ ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళు మన సోదరులు అంటాడు, అక్కడికి వెళ్ళి ఆంధ్రాలు, ఇక్కడ ఉంటే ఇక్కడ అంట. నాకు వ్యక్తిగత మీద ఆయన మీద నాకు ద్వేషం లేదు తమ్ముడు, ఎందుకు లేదు చెప్తా. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం, మా జాతికి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చాడు, నేను అందులో పనిచేశాను. నా లెవెల్లో నా చేతి మీదుగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లును నేను ప్రవేశపెట్టడం జరిగింది. అది నా జన్మ ధన్యమైంది. ఆ బిల్లు 2 సంవత్సరాల వరకు ఉన్న తర్వాత మా సోదరులు దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళడం తరగడం ఆపివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నారు ఆ అంశాన్ని. అని నేను అలా ఆరోపించను, ఎందుకంటే దాని వెనకాల డైరెక్ట్ చేశాడా ఇండైరెక్ట్ చేశాడా అనేది మనకు కనపడదు. ఆ జనాలకు మాత్రం అర్థమైపోయింది అందరికీ, నాకే కాదు వేరే సమాజం వాళ్ళకు అర్థమైంది. ఉండమ్మా ఒక్క నిమిషం. అందులో కృష్ణమాది గారు మొన్న ఈ మధ్యకాలంలో బీజేపీకి సపోర్ట్ చేయండి మాదిగ సోదరులంతా అని స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో నాకు నిజంగా, నేను నా తండ్రి చనిపోయినప్పుడు కూడా ఏడవలేదు, నేను అంతగా ఏడ్చేశాను. ఎందుకు అంటే నా బిడ్డలు ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తావు, తీసుకుపోయి మళ్ళీ మనడు ఏ మనుధర్మ సిద్ధాంతం ప్రకారంగా అయితే జాతి కులము అని పెట్టి మనని ఇప్పటి వరకు కూడా అట్టడుగు స్థానంలో పెడుతున్న వీళ్ళ దగ్గర నువ్వు పోయి నా పిల్లల్ని అప్పచెప్తున్నావు. అదే కదా నేను చెప్పాను, అందువల్ల నేను ఆయన విభేదించాను. ఆయన అంటే నాకు నిజంగా చెప్తున్నా, అన్న నాకు పెద్దన్న, నా జాతికే పెద్ద బిడ్డ, మాకు గౌరవం తీసుకొచ్చాడు. అంతకంటే ముందున్న సదాలక్ష్మమ్మ పేరు చెప్పాడు ఎక్కడ, ఆయన తీసుకొచ్చింది సదాలక్ష్మమ్మే, ఆ తల్లి పేరు చెప్పాడు. ఇక్కడ ఒక బిడ్డను, ఒక ఆడబిడ్డను నేను ఇంత కష్టపడి నా పేరు చెప్పకపోగా నన్ను ఎక్కడ కూడా ఆయన నేమ్ను ప్రస్తావించనే వించాడు. ఎందుకు అంటే అమ్మో మళ్ళీ ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసింది అనుకో, నేను ఈ అమ్మాయి పేరు చెప్తే ఈ అమ్మాయికి అనవసరంగా నేను క్రెడిట్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే నువ్వు మగవాళ్ళకి ఇవ్వచ్చు, నీ నమ్మిన వాళ్ళు నీకు ఏ రకంగా నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒక పుష్పలీల నిస్వార్థంగా ఉన్నదానికి ఇవ్వడంలో నీకెందుకు బాధ నాకు అర్థం కావట్లేదు. ఆయన అంతరాత్మ అనేది ఉంటే ఆయనకి నిజంగా తల్లిత ఆడబిడ్డలు, ఆయనకి ఒక బిడ్డ ఉంది కదా, ఆయనకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఏ లెవెల్లో నువ్వు బీజేపీకి నా పిల్లల్ని తీసుకొని పెడుతున్నావు. ఈరోజు ఇన్ని కేసులు ఉన్నాయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క అధికారం 10 ఏళ్ళ నుంచి వచ్చి ఎన్ని అధికారాలు వచ్చిన పార్టీలతో నువ్వు తిరుగుతున్నావే, ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసు తీయించేసావా నైనా నువ్వు? ఎందుకు తీయించలేవు అంటే నీ చిత్తశుద్ధిని శంకించాలా వద్దా మేము, అవునా కాదా? సో దాంట్లో పుష్పలీల అడిగింది కాబట్టి దానికి నేను అనను, ఆ ప్రజలకే వదిలేస్తున్నా, నా జాతి బిడ్డలకే వదిలేస్తున్నా. ఎవడి కోసం మారుస్తున్నాను? నాకు తిండి లేకనా, లేకపోతే నేనేమన్నా ఎవడికన్నా హుజూరు కొట్టా? ఎవడ అబ్బకు నేను ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఏ పార్టీ మారినా వాళ్ళు నాకు సర్వీస్ తీసుకుంటున్నారు, కానీ నాకు టికెట్ ఇవ్వడంలో వెనకందిపోతున్నారు. అందువల్ల నేను డెఫినెట్గా మారుతాను. నా బిడ్డలకు, నా సమాజంలో నా బిడ్డలకి ఏదైనా చేద్దామంటే అధికార పార్టీలో ఉన్న పార్టీలో నేను ఏ రోజు కూడా చేరాలి. మీరు ఒకసారి చూడండి నా చరిత్ర. అధికారం లేనప్పుడు పోతే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే ఆయన రెండోసారి అయ్యాడు. అక్కడి నుంచి నాకు టికెట్ ఇవ్వకపోతే నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను స్వయంగా వెల్కమ్ చెప్పినప్పుడు నేను 2 సార్లు ముఖ్యమంత్రి గారు అయ్యారు. మళ్ళీ నేను అక్కడి నుంచి నాకు టికెట్ దొరకనప్పుడు మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ఉండుంటే వేరే ఉండేది, ఆయన చనిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి నేను న్యూట్రల్గా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఏదో ఒక రకంగా ఉండాలి అంటే నేను అధికార పార్టీలో ఎందుకు చేరానంటే ఈరోజు నేను జనాలకు చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తినలేదు. నేను ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక అమ్మలాగా చేశాను, ఇప్పటి కూడా చిరస్థాయిగా ఉండే పనులు చేస్తాను. ఏ ఒక్కడు కూడా వేలెత్తి చూపించే లెవెల్ నా జీవితంలో నేను ముందుకెళ్ళాను. చాలా వరకు డెవలప్మెంట్ చేశాను. నేను ఇప్పుడే మా డిపార్ట్మెంట్ అయినా మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్,
అసలు లంచగొండీలకు పునాది అనే లెవెల్లో డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఉంటుంది. ఆ శాఖ నాకు నిర్వహించారంటే కొంత మంచి వాళ్ళు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళంతా మోస్ట్ కరప్టెడే. ఎందుకు కరప్టెడ్ అంటే ముఖ్యమంత్రులు మారుతుంటారు, మంత్రులు మారుతుంటారు, కానీ వాళ్ళు మాత్రం అదే డిపార్ట్మెంట్లో పట్టుకొని ఉంటారు జలగల్లాగా. సో వాళ్ళని నేను సస్పెండ్ చేయడము, వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. నేను నిజమైన తనకి పుష్పలీల అని ఒక రామోజీరావు లాంటి వాళ్ళు నా గురించి రాశారంటే మామూలు విషయమా? ఈ డిస్టిక్ వస్తాననేదాన్ని నెక్స్ట్ డిస్టిక్ వెళ్ళిపోయేదాన్ని. అక్కడంతా చూస్తే ఏముండేది కాదు. అక్కడ ఎవరైనా అక్రమాలు చేసినా, పిల్లల్ని సరిగ్గా చూడకపోయినా, భోజనం సరిగ్గా పెట్టకపోయినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా నా పోస్ట్ కార్డు మీద నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ రాసి డిస్ప్లే చేసి వెళ్ళిపోయేదాన్ని సస్పెండ్. అప్పుడు వల్ల అక్కడ ఏమైనా దొరికిపోయాడు అక్కడ వెంటనే సస్పెండ్ చేసేదాన్ని. మా డిపార్ట్మెంట్లో ఎంత కరెక్టెడ్ అంటే ఇక్కడే హైదరాబాద్లో ఒక ఆవిడ సాంబవి, పాపం ఇప్పుడు లేదు, చనిపోయింది నా దెబ్బకి. ఏమైందంటే అసలు రిజిస్టర్లోనే ఆమె అసలు ఎంప్లాయీ లేరు, కానీ జీతం కాజేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డీడీ ఆఫీస్ ఉంటుంది. నేను సర్ప్రైజ్ అన్ని ఛానల్స్ తీసుకొని వెళ్ళేసరికి ఆ రిజిస్టర్ చూస్తే అందులో పేర్లు పిలుస్తుంటే అసలు ఒకరినొకరు మొక్కలు చూసుకుంటున్నారు. ఏంరా బాబు అంటే ఈయన ఎవరో మాకు తెలియదు మేడం అని మెల్లగా బయటికి చెప్పారు. అది ఆమెకు తెలిసింది. ఆమె మళ్ళీ నన్ను అడ్డదారిలో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి వస్తే ముఖం మీదే చెప్పా, నిన్ను ఏ కోసాన్ని కూడా క్షమించాను. నా పిల్లలు పొట్టగొట్టి నువ్వు నా పిల్లల కోసం అన్యాయం, నాకు 2 పిల్లలైనా సరే ఈ దేశంలో ఉన్న పిల్లలంతా నా పిల్లలు అనుకుంటే తట్టు నా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించిన వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నేను అస్సలు పట్టుకునేదాన్ని కాదు. అలాగే ఇక్కడ జగ్జీవన్ భవన్ ఉంటుంది నా చేతి మీద, అది ఇన్కంప్లీట్ ఉండింది. ఎక్కడ? ఫ్రూట్ మార్కెట్ దగ్గర. అప్పుడు జన్నత్ హుసేన్ గారు చాలా గొప్ప ఆఫీసర్. నేను అన్నాను, ఏమండి మీరు ఇన్ని బిల్డింగ్లకు డబ్బులకు శాంక్షన్ చేస్తున్నారు, అది ఇన్కంప్లీట్గా పోయి అన్ని డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, మీరు నాకేం చేస్తారు? మీరు దాన్ని ఇనాగరేషన్ నేను చేయదలుచుకున్నాను అని ఆయనకు టైం బౌండ్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేశాను. ఈరోజు అది అందరికీ అనువుగా వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారితో నేను చేయడం కానీ. అట్లాగే ఇదే మంత్రిగా ముఖ్యమంత్రి గారితో నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో కుల వివక్షత గురించి నేను జన్మభూమి పెట్టించిన ఒకే ఒక మహిళని నేను ధైర్యంగా క్యాబినెట్లో కొత్త మంత్రినైనా బెల్ ఒత్తేసాను. అంటే ఆ క్యాబినెట్లో మైక్ ఉంటుంది కదా, ఫట్మన్ ఒత్తేసాను. ఏంటమ్మా అన్నాడు. అప్పుడే మా సీనియర్లంతా నన్ను చూస్తున్నారు, ఏంటి ఈ అమ్మాయి కొత్త అమ్మాయి మైక్ తీసుకొని మాట్లాడబోతుందని. సార్ మీరు అన్నిటినీ జన్మభూమి పెడుతున్నారు కానీ ఇప్పటికే అంటరాని తనం ఉంది సార్ అన్నాను. ఏమయ్యా ఉందా అని అందరినీ ఇలా క్యాబినెట్ చూశారాయన. అడిగితే ఉంది సార్ అన్నాను. మీరు ఇప్పుడు రండి సార్, ఎవరినైనా పంపించండి. ఇదే మా ఇబ్రాహీంపట్నంలో మా బట్టలు ఉతకడానికి సాకలి వాళ్ళు రారు, మాకు కటింగ్ చేయడానికి మంగళవారు రారు, మాకు పెళ్ళిళ్ళు చేయడానికి మాకు పంతులు రారు. ఇప్పటి కూడా మా బస్తీ 2 బస్తీలాగా విడిపోయి ఉంటుంది తప్ప మా బస్తీలో మా శ్మశాన వాటికెళ్ళి వేరు. ఈవెందో బతుకమ్మ కూడా అందరు జరిగినప్పుడు మావి జరగవు తెలుసా నాన్న. బోనాలు మాకు ఇప్పటి కూడా నువ్వు రా ఇబ్రాహీంపట్నం చూపిస్తా, మా పల్లెటూర్లన్నీ చూపిస్తాను నేను. అక్కడ అసలు అందరూ చేసిన తర్వాత లాస్ట్కు మేము దళితులం చేసుకోవాలి బోనాలు తెలుసా. ఇంత వివక్షత ఇప్పటి కూడా ఎదుర్కొంటున్నామే మేము. మా కడుపులో ఎంత మంట ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. నేను ఒక్కదాన్ని చదువుకొని ఈ చదువే కనుక లేకపోయినంటే నా జాతిని గురించి నేను తెలుసుకొని ఈ అన్యాయాలను ఎదిరించే ధైర్యం నాకు రాకపోతుండే. గత 15 సంవత్సరాలుగా ఇబ్రాహీంపట్నంలో పాతుకుపోయినటువంటి కమ్యూనిస్ట్ కంచుకోవడలు ఒక్కసారిగా ఎలా బదలిపోతారండి? అంటే అప్పుడు 39 సంవత్సరాల తమ్ముడు బ్యాక్ ఒక మహిళ గెలవడం జరిగింది. తర్వాత నేనే సుమిత్రాదేవి గారు తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు బీజేపీ అండ్ తెలుగుదేశం అలయన్స్లో ఉండింది. ఎప్పుడు పరాయి వాళ్ళకు కమ్యూనిస్టులకు అలయన్స్ ఉన్నప్పుడు కమ్యూనిస్టులకు ఇవ్వడమే లేకపోతే వేరే పార్టీలకు ఇవ్వడం జరుగుతూ ఉంటే మా తెలుగుదేశం ఆ రోజులో ఉన్నవాళ్ళు మా సోదరులందరూ కలిసి లేదు ఈసారి మనకు లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు పుష్పలీల అనే వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు మీద అగేనిస్ట్గా ఇబ్రాహీంపట్నం లోపల కృష్ణమాదిగతో నేను అగేనిస్ట్గా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇంటెలిజెన్స్లో నా పేరు వెళ్ళడం జరిగింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవడం జరిగింది. అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను, లెక్చరర్గా ఉన్నాను. నాకు 2 పిల్లలు. అప్పటికి 10th క్లాస్ మా బాబు ఇంకా అవ్వలేదు, 9th క్లాస్ ఉన్నాడు. ఏమ్మా మరి మా దేవేందర్ గౌడ్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన కూడా ఏమా మరి నువ్వు వస్తావా అనుకుంటున్నావా రాజకీయంలో అంటే అన్న అవకాశం ఇవ్వండి అన్న, నా జాతి చాలా వెనుకబడింది అన్న, అన్ని రకాల అట్రాసిటీలు జరిగినా మా వాళ్ళ మీద జరుగుతున్నాయి, మాకు న్యాయం జరగదన్నా, మాకు చట్టంలో కూడా ఏం న్యాయం జరగట్లేదన్న, మా జాతికి నా వల్ల ఏదైనా సేవ జరిగితే చాలన్నా, నాకు అవకాశాలు కల్పించండి అంటే సరే అమ్మా అని ఒక 21 రోజులు నాకు పరీక్ష పెట్టాడు మా దేవేందర్ అన్న. 21 రోజులు నేను ఇలా వస్తే అక్కడ వెళ్ళేవాడు, అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్ళేవాడు. అంటే నాకు నా పేషెన్స్ని టెస్ట్ చేశాడు. అప్పటికి ఆ పేషెన్స్లో నేను విజయం సాధించాను. అప్పుడు ఆయన అమ్మ రా, నువ్వు రాత్రికి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు రమ్మని పిలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు నాడు ఇలా చూసి ఏమ్మా
నువ్వు ఏంటి నేను ఏం అడిగినా నా పార్టీ ఎందుకనంటే నువ్వు టకటక సమాధానం చెప్తున్నావు, నన్ను చూస్తే అందరూ భయపడతారు, నువ్వేంటి అలా సమాధానం చెప్తున్నావు అంటే నేను అన్నాను సార్ నేను ఎవరికి భయపడను సార్, నేను ఏ తప్పు చేయను, నేను ఎవరికి భయపడను సార్, నేను చిన్నప్పటి నుంచి మీరు మంచి అవకాశం ఇచ్చారనుకోండి నా జాతికే కాదు నా పేద జనాలకు అందరికీ చేసుకుంటాను సార్, నాకు సర్వీస్ నాకు ఇష్టం సార్, నాకు అందుకే మీ పార్టీ మహిళల పక్షపాతి పార్టీ కాబట్టి ఇంకా నాకు ఇష్టం సార్ అన్న. ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళమ్మా, నీకు 20 రోజుల్లో నీ జీవితంలో నువ్వే ఎలా సాధించుకొని వస్తావో అది చాలా డేంజరస్ ఏరియా, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. సార్ నాకు చావు గురించి భయం లేదు అని నేను ఇదే ఇబ్రాహీంపట్నంలో పెద్ద మండలం ఒకటి ఉంటుంది, పెద్ద కమ్యూనిస్టులే, వేరే జెండా అసలు ఎగరే లేదు నాన్న, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎర్ర చొక్కాలు తప్ప వేరే ఉండదు. కానీ ఆ కమ్యూనిస్టు సోదరులు కూడా నాకు అభిమానులు అయిపోయారు, ఆ ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకు తెలుసా, అయితే ఆ రోజు నేను ఇచ్చిన దండుమైలారం అంటే పెద్ద మండలంలో పెద్ద ఊరు, ఆ ఊర్లో నేను లారీ మీదకి ఎక్కి అన్నాను ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నంత వరకు మనకి డెవలప్మెంట్ రాదు, ఇల్లు రావు, అసలు ఈ ఎర్ర చొక్కాలు ఉన్నాను నేను ఉన్న వాళ్ళని ఎప్పుడైనా సరే నమ్మొద్దు, ఈ ఎర్ర చొక్కాల వాళ్ళని ఈ ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టండి అన్న. అసలు అంత ధైర్యంగా కమ్యూనిస్ట్ వాళ్ళని అన్న మహిళ చరిత్రలో లేదేమో. వెంటనే పోలీసు నా వెహికల్ చుట్టుముట్టేసి మేడం మనం వెళ్ళే దారి సింగిల్ దారి అసలు వెళ్ళలేమో ఆనంగానే నేనన్నాను చస్తే ఒకసారి చేస్తా, మళ్ళీ చావను, నేను చావుకు భయపడేదాన్ని కాదు, ఎట్లాగైనా చావు తప్పదు, ఆ చావు ఏదో ఇక్కడ చంపుతాననుకుంటే వెల్కమ్ అన్నారు. అదంతా ల్యాండ్ మైన్స్ ఉంటాయి నాన్న, ఎప్పుడు పేలుతాయో తెలీదు, ఇప్పటికి కూడా సెల్ పెట్టి పేలిస్తే పేలిపోతాయి, అవి ఎప్పుడో 100 సంవత్సరాలు కూడా వాటికి పవర్ ఉంటుంది. ఆ ఊర్లోకి ఇప్పటికి కూడా మా కొండగారు రాములు కూడా నిద్రపోరు, ఎవ్వరు కూడా ఆడే నిద్రపోరు. ఎందుకు అంటే ఇప్పటికీ వాళ్ళ మూమెంట్ రాచకొండ దళం మూమెంట్ ఉంటుంది, ఎవ్వరు కూడా రారు అక్కడికి. అయినా సరే నాకు అసలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసుకొచ్చారు మాకు పోలీస్ వాళ్ళు. అయ్యో ఎందుకు లేదు, అది జనరల్ అయింది, కానీ ఇప్పటికీ వెళ్ళాలంటే అంతే, ఎవరికైనా అందరూ ఉంటారు మా సోదరులు, మంచి వాళ్ళకి మంచి చూసుకుంటారు, అన్యాయం ఎవరు జరిగితే వాళ్ళ పక్కన ఉంటారు, వాళ్ళు అన్యాయం చేయరు వాళ్ళు జనరల్గా. అయితే అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆ చెక్ డ్యామ్స్ అన్నా హజారే గారు నాతో రావడం జరిగింది. ఏమ్మా మీ చెక్ డ్యామ్స్ చాలా బాగా చేశారంట, నేను చూస్తానంటే అప్పుడున్న కలెక్టర్ అజయ్ జైన్ గారు, నేను ఆ మొత్తం అసలు అడవంతా నడిచాను నేను. అసలు మా గన్మెన్లు అయితే అమ్మో మేడం మేము రాము, అవి ఎక్కడ వస్తారో వాళ్ళు మా గన్ను లాక్కుంటారంటే ఎవరు దిగిపోంటారు, ఆ వెహికల్ దిగిపోండి, మీకు గన్ను ఉన్నా సరే మీరు భయపడుతున్నప్పుడు నాతో ఎందుకురా దిగిపోండి అని చెప్పేసి వాళ్ళని దించేసి, నేను కలెక్టర్ అజయ్ జైన్ కూడా ఇప్పుడు కూడా ఉన్నాడు, మేడం అన్నాడు, చలోజీ మై హూ నా అన్న, నేను అన్నా హజారే ముగ్గురం కలిసి అవన్నీ చూసాం నాన్న. సూపర్గా నా సర్వీస్ అంతా ఫేర్ సర్వీస్ నాన్న. ఎవరన్నా అన్నారంటే నా పనితీరుని చూసి తట్టుకోలేక నేను నిస్వార్థంగా ఉంటాను, సూటిగా మాట్లాడతాను కాబట్టి ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో నన్ను ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళంతా నా గురించి నెగిటివ్ మాట్లాడతారు. ఇంత సీనియర్ నాయకులైన పుష్పలీల గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కంపౌండ్లో పనిచేస్తున్నారా? పని చేయాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే చేయాల్సి వస్తుంది, చేస్తాను కూడా. ఎందుకంటే మేము పార్టీలు మారినప్పుడు నేను అధికార పార్టీలో మారలేదు, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాకు అవకాశాలు చాలా వచ్చాయమ్మా, నీకు ఆపోజిట్ ఇస్తాం, నేను రాలేదు. ఈవెన్ దో కేసీఆర్ కూడా నన్ను డైరెక్ట్ పేరు పెట్టి నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు. కేసీఆర్ని ఎప్పుడన్నా ఉంటే అడగండి, చెల్లి నువ్వు రారా ఈ ఉద్యమంలో ఉన్నాడు. 1 సంవత్సరం చూశాను, అబ్బో ఆయన పనితీరు కానీ ఆయనతో కానీ నాకు నచ్చక 1 ఇయర్ తర్వాత వెళ్ళిపోయాను. సో అట్లా నేను ఎందుకు తిరిగాను అంటే ఒక ఉద్యమం అప్పటిది 60 ఏళ్ల కింద మనం తెలంగాణ ఉద్యమంలో మన తాత ముత్తాతలు బలైపోయారు, అన్ని రకాలుగా అయ్యిండ్రు. ఒకవేళ దేవుడు నాకు అవకాశం ఇస్తే ఈ ఉద్యమంలో నాకు పనిచేసే అవకాశం ఇస్తారేమో అనుకున్నా, కానీ ఆయన కూడా నాకు అవకాశం ఇవ్వలే. అంటే ఒక స్త్రీగానే నన్ను చూశారు, ఒక బలహీనురాలుగానే చూశాను, కానీ నేను ఒక శక్తిని. నేను ఇప్పటికి కూడా మీకు చెప్తున్నాను, చాలామంది నువ్వు అడగముందు నేనే వేసుకుంటా ప్రశ్నలు, ఏంటక్క నువ్వు ఎంత బాగా ఉంటే నీకు ఎందుకు ఎమ్మెల్యే రాలేదు, టికెట్ ఎందుకు ఇస్తారు. కానీ ఏ విధంగా వాపోతున్నారు ప్రజలంటే పుష్పలీల గారు ఒక దళిత వర్గానికి చెందిన మహిళ కాబట్టి ఆమెకు మంత్రి తర్వాత మళ్ళీ తిరిగి రాజకీయంలో ఎదగలేకపోతున్నది, ఏ పార్టీలు కూడా ఆమెకు అవకాశం ఇచ్చే పరిస్థితులు లేవు అనేసి కొంతమంది దళితులు వాపోతున్నారు. దళితులే కాదు చాలామంది మాట్లాడతారు. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా నాన్న. ఎందుకు ఏర్పడిందంటే దమ్ము లేదు నాన్న, నన్ను ఎదుర్కొనే శక్తి లేదు నా అంత. నేను చెప్పనా, నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటి వరకు మళ్ళీ పుష్పలీల గారికి ఎందుకు టికెట్ ఏ నియోజకవర్గంలో కూడా నేను అప్లై చేసుకున్నాకుండా నేను గాంధీ భవన్లో అప్లై చేసుకోవడం జరిగింది. దయాకర్ లాంటి వాళ్ళు కూడా దళితులు ఎందుకు వెనకబడిపోతున్నారు? సరే నేను రెండింటికి సమాధానం చెప్తాను. లీడర్ అంటే నేను బోర్న్ లీడర్ని,
నేను పేపర్ లీడర్ గాను, మీడియా లీడర్ని కాదు. నేను పబ్లిసిటీ లేదన్నా అంతకన్నా గాను. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. నేను సింగిల్గా వెళ్తా, ఒక 100 మందిని కదిలిస్తా. ఆ 100 మందిలో కనీసం ఒక 20 మందినన్నా నా కార్ వరకు తీసుకొని వచ్చి అక్క అని అమ్మ అని అప్యాయంగా ఉండే జనాలు నాకున్నారు. గాంధీ భవన్లో జనరల్గా అంటారు లీడర్ అంటే ఒక 4గురిని మోసుకొని రావాలి, వాళ్ళకి తినిపియాలా, తాగిపియాలా, ఆడైనా మొగైనా అట్లా మెయింటైన్ చేయాలి. చీ అంటాను నేను. ఆడెక్కడ లీడర్ అవుతాడు? యా ఐఎమ్ ఆర్మీ, ఐఎమ్ సింగిల్ ఆర్మీ. నాకు ఒక్కదాన్ని రావడంలో నేనే ఒక శక్తిని అన్నప్పుడు నాకు ఇంకెవరు సపోర్ట్ నాకెందుకు చెప్పు? అని నేడు నాకు అవసరం కూడా లేదు. నేను ఎవరన్నా ఉన్నా ఎవరు ఏ దాంతో వచ్చి మనల్ని కలుస్తారో తెలీదు, ఏ ఇంటెన్షన్తో మనకు డ్యామేజ్ చేస్తారో తెలీదు. మనం ఒక నీట్ ప్రొఫైల్లో ఉన్నాం మనం. సో ఆ ప్రొఫైల్ మన జీవితకాలం కాపాడుకుంటానే. నాకు ఎవరు ఏదన్నా అన్నారనో లీడర్ అంటే సింగిల్గా వస్తారు. మరి వెంకయ్యనాయుడు గారు సింగిల్గానే వస్తారు. ఆయన గురించి ఎందుకు మాట్లాడరు? ఆయన ఒకడే వస్తాడుగా. ఆయన ఎప్పుడెప్పుడన్నా 10 మంది వచ్చాక చూసావా నువ్వు? చెప్పు నువ్వు. చాలామంది భేదావులు ఉన్నారు, వాళ్ళంతా సింగిల్గానే వస్తారు. వాళ్ళు ఇష్టపడరని కాదు, వీళ్ళని తట్టుకోలేరు ఎవరు. అది పుష్పలీల గారికి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ రాబోతుందా? నాకు నామినేటెడ్ కంటే అందరూ అడుగుతూ ఉంటారు అక్క ఏదైనా నామినేటెడ్ తీసుకోవచ్చు కదా. దానివల్ల పెద్దగా నాకేం ఒరగదు నాన్న. ఒక ఉమెన్ కమిషన్ ఉండింది, కానీ వాళ్ళకు ఉండే మరి రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రెషర్స్ పాపం ఆయన మనకి ఎందుకు ఇవ్వలేదో తెలీదు. కానీ నాకు పార్టీ పోస్టే చాలా ఇష్టం. పార్టీలో పనిచేస్తాను, పార్టీలో నాకున్న సీనియారిటీని బేస్ చేసుకొని నాకు ఉన్నత పదవి ఇక్కడ కాదు, స్టేట్ లెవెల్లో కాదు, నాకు సెంట్రల్ లెవెల్లో ఉన్నత పదవి కావాలని కోరుకుంటున్నాను. రైట్. రాష్ట్రంలో పార్టీ పోస్టే అది కూడా. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఇటు బీజేపీ బీఆర్ఎస్ వర్గాలు విమర్శలు చేస్తున్నారు. అన్నవాళ్ళు ఎవరు? దొంగలేగా. అన్నవాళ్ళు దొంగలే కదా. బీఆర్ఎస్ దొంగ, బీజేపీ దొంగ. అందుకే ఆ దొంగ మొన్న దేవుణ్ణి కూడా ముందు పెట్టి ఓడిపోయాడు. దొంగ హామీలు ఇవ్వలేదంటారా కాంగ్రెస్ పార్టీ? మేమెందుకు దొంగ హామీలు ఇచ్చాం? మేము చెప్పింది చేసాము. 6 హామీలు అంటున్నాం, 6 హామీలు ఇప్పుడు చూస్తాము కదా. మేడం వాస్తవానికి డెఫినెట్గా అవుతాయి. ఎందుకంటే నువ్వు ఖాళీ డబ్బా పెట్టి నాయన దోచుకొని పందిలు తిన్నాడు తిని, ఒకరేమో జైల్లో ఉన్నారు, ఇంకెవరేమో పందికొక్కుల్లాగా ఉన్నవాళ్ళు ఇంకా 4-5 ఉన్నారు. వాళ్ళందరినీ ఎంబడపడుతున్నాం. ఇప్పుడు మనం ఎంక్వైరీ వేసాం, ఎవరు రేవంత్ రెడ్డి గారు విద్యుత్ దానిపైన. ప్రభాకర్ గారు ఏం చేశారు? రాజీనామా చేసిపోతే వదిలిపెట్టామా? బిడ్డ కక్కు ఎట్లా చేసావు, ఏ రూల్ ప్రకారం చేసిన సమాధానం చెప్పించొద్దా? ఎవడబ్బా సొమ్ము అవి? మా తెలంగాణ బిడ్డల సొమ్ము. ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎవడోడికిచ్చుకున్నారు ప్రాజెక్ట్స్? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని కోట్లు తిన్నావు బిడ్డ? కక్కించొద్దు, జనాలకి చెప్పొద్దు. ఖాళీ ఖజానా అయినా సరే మేము డెఫినెట్గా ఎవరైతే అప్పుడు 100 ఎకరాలు ఉన్నోడికి మంత్రులకు కూడా నువ్వు రైతు బంధు ఇచ్చావే, ఆ దుర్మార్గులకు అవసరమా నువ్వు ఇవ్వడం? 5 ఎకరాలకు వాళ్ళకి ఇస్తున్నాం మేము. మహిళకు 2500 ఇస్తానంటున్నాం. బస్సెస్లో మేము వెళ్తుంటే ఆ బస్సులో ఉన్న మహిళలు కొంతమంది ఏమంటున్నారంటే అక్క అందరికి ఎందుకు ఇస్తున్నారు? పెట్టుకునే వాళ్ళని పెట్టుకుంటాం కదా, తెలుగు అంటే ఆధార్ కార్డు అంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, స్కూల్ పిల్లలకి ఇవ్వండి అక్క, ఎందుకు డబ్బున్న వాళ్ళకి ఇవ్వడము, మనకు భారం పడుతుంది కదా అక్క అని కూడా అంటున్నారు. సరే దాన్ని కూడా ఆలోచించి దాంట్లో కూడా ఏమైనా చేంజ్ తీసుకుని నిజంగా పేదవాళ్ళకు చెందించే విధంగా ఆలోచనలు చేస్తాం. మీరున్న అనుభవంతో చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అంగట్ల సరుకులు కొన్నట్టే కొంటున్నారు అనేసి బీఆర్ఎస్ వర్గాలు డబ్బులు ఇచ్చి కొన్నారు. మేము డబ్బులు ఇచ్చి మీరు అసెంబ్లీలో సంఖ్య పెరగడం కోసమే కొంటురా లేకపోతే వాళ్ళతో నిజంగా? బాబోయ్ మేము పిలవట్లేదు నైనా, వాళ్ళే వస్తున్నారు. పోనీ ఒకవేళ అన్నా కూడా పెద్దవాళ్ళు కదని గౌరవంతో మా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు తప్ప సీనియర్లని అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఈ అమలాలు కాలేదంటే మొత్తం దోచుకొని దొంగ దొంగ అని దొంగలే అరుస్తుంటే జనాలకు అర్థం కావట్లేదా? అందుకనే ఆమె కూతురేమో అక్కడ ఏడుస్తుంది తిహార్ జైల్లో. నెక్స్ట్ అయ్యకు నోటీసులు వెళ్తా ఉన్నాయి, ఎల్లుండి కొడుకుకి వెళ్తాయి నోటీసులు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను సైడ్ చేయడానికే రేవంత్ రెడ్డి కొత్త వాళ్ళని తీసుకుంటున్నాడు, సీనియర్లకు పొమ్మనలేక పొగబెడుతున్నారని. తప్పున్నారా? తప్పు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏమన్నా ఆలోచనలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆలోచన మార్చుకోండి దయచేసి. నేనేం ఆయనకే మొత్తాసు పలగట్లేదు, నాకేదో ఇస్తారని కాదు. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడిచ్చిన మాజీ మంత్రి చక్కగా ఉంది, నాకున్న రెస్పెక్ట్ ఉంది. పదవి ఇస్తేనే గొప్పదాని కాదు, పదవి లేకపోయినా ఇదే సర్వీస్లో ఉన్నాను, నిస్వార్థంగా పనిచేస్తున్నాను. ఒక్కడిది 1 రూపాయి తినలేదు, ఒకటితో నేను ఏమి లాలుచి పడలేదు. ఎక్కడ నా ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను పని చేయపోను కూడా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీనియర్లను పక్క పెట్టారని కూడా అపోహ మాత్రమే. పార్టీలో అందరు పెద్దవాళ్ళని కలుపుకుంటూనే వెళ్తున్నారు. అండ్ ఆయన అనుకున్నదనక కనుక అంటుంటే నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాను. ఓకే,
సీనియర్లని కలుపుకొని వచ్చాడు కాబట్టి పవర్లోకి వచ్చాము. వాళ్ళ అండదండ లేకపోతే అయ్యేదేనా? సో అవన్నీ అపోహ మాత్రమే. పాపం వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి. ఇంకేమన్నా మిగిలిన ఉన్నట్టున్నాయేమో పాపం అవన్నీ దోచుకోలేదని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళకు గుర్తొస్తున్నాయి ఎంక్వైరీలు ఎందుకు వేయట్లేదు రేవంత్ రెడ్డి అని. మా కిషన్ రెడ్డి గారు హోంమంత్రిగా గతంలో సహాయ మంత్రి కూడా ఉండి కూడా ఎంతమంది ఆడపిల్లలకి రేపులు జరుగుతుంటే ఎక్కడ పోయి మాట్లాడాడు, ఎక్కడ శిక్షలు వేయించాడు, ఎన్ని వందల కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇచ్చాడయ్యా ఆయన. భలే మాట్లాడతాడు ఆయన. పెట్టమని చర్చ ఒకరోజు. రైట్. చివరిగా మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? నేను ఒక మాట చెప్పనా, మోదీ అగ్లీ బార్ 400 పార్ అన్నాడు కదా. నేను కొన్నికి నేషనల్ ఛానల్లో మాట్లాడాను. ఈస్ బార్ నెయ్యి ఆయేగా అన్నానే ఛాలెంజ్గా. 400 రాలేదు. కన్ను తప్పి లొట్ట పోయి అయ్య బాబు రండి రండి అని అడుక్కొని ప్రభుత్వం పెట్టిన మోదీకి అసలు మోదీ గ్యారంటీనే లేదు. ఆ గ్యారంటీ లేని వాళ్ళు చెప్పే దొంగ మాటలు, ఈవీఎంలు దొంగతనంతో గెలిచిన వాళ్ళకి ఆ ప్రజలు ఇంకా కొంచెం ఏదో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు చేసిన ఆ కొటాల వల్లనే వాళ్ళు గెలిచి ఉంటారు. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ 100% మళ్ళీ రాబోతున్నాం మేమే. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనేమో న్యాయబద్ధంగా గెలిచింది, బీజేపీ మాకు వద్దంటున్నాం. ఇప్పుడు కూడా మా దగ్గర కూడా ఎంక్వైరీలు పెట్టమంటున్నాగా. ఈవీఎంలు మేము చూపించాము, ఎవిడెన్స్ తో సహా చూపించాము ఎలక్షన్ కమిషన్ కి. ఎన్ని దొంగ ఓట్లు చూపించాము, ఎక్కడ మీరు యాక్షన్ తీసుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈవీఎం దొంగతనం చేసి గెలిచిందా కాంగ్రెస్ పార్టీ? అరే అట్లా అనుకుంటే మేము ఎంక్వైరీ ఏమంటున్నాం కదా. మా మీద కూడా మేమేమి గెలిచిన దగ్గర సంకలు కొట్టుకొని మాకేమీ చేయలేదా మేము అనట్లేదే. మా మీద కూడా చేయండి. మేము మొత్తానికి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా. దేశం మొత్తం అరుస్తూ ఉంది. ఎక్కడో బ్యాన్ చేసిన ఈవీఎంలను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు రా బాబు పెట్టడము? నువ్వు ఏదో గొట్టాలు చేస్తున్నావు కాబట్టే కదా. 100 ఉంటే 60 రాహుల్ గాంధీ గారు అడగట్లేదా? ఈరోజు పార్లమెంట్లో నుంచి ఆయన బయటకు పంపేలేదా? ఈరోజు 2 స్థానాల నుంచి రాహుల్ గాంధీ గారికి గెలవలేదా? మా పార్టీ నాయకత్వాన్ని బలపరచట్లేదా? మా వాళ్ళు లేరా? భారతదేశం అంతా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఈ దొంగలు, ఈ అమిత్ షా పెద్ద దొంగ, ఈయన చిన్న దొంగ, ఇద్దరు కలిసి చేసిన నాటకాల్లో ప్రజల్ని కొంచెం మెస్మరైజ్ చేసి ఎక్కువ పబ్లిసిటీ స్టంట్ ఎవరికైనా వచ్చంటే ఎక్కడ పోతే నేను అక్కడ పుట్టిన అంటాడు మోదీ. యమునాకు పోతే యమునాలో పుట్టిన అంటాడు, జమునాకు పోతే జమునాలో పుట్టిన అంటాడు, ఏయి మర ధరితి అంటాడు, నేపాల్ పోతే నేపాల్ టోపీ పెడతాడు. ఇవన్నీ కూడా బహురూపియా అంటాడు వాళ్ళని. ఇక్కడేమో పిట్టలతోడు ఉండే, అక్కడేమో బయరూపియా. ఇద్దరు కలిసి దేశాన్ని ఎంత దోచుకోవాలో దోచుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పని అవుతుంది. ఇంకా 6 నెలలు ఆగు, అసలు మోదీ ఉంటాడో లేదో చూద్దాం. రైట్. ఇది నాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తుండండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.